మరి అదేవిధంగా డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు కూడా మరి బయట ఉన్నారు. మరి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే రాత్రి మరి పోలీసు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళని ఎక్కడెక్కడో వదిలేశారట. మరి అదేందో అడిగి తెలుసుకుందాం. మీరే చూస్తున్నాను ఉండండి. అయ్యా ఏంది మీ పేరేంది? నా పేరు ముగిలిపాక శివ. మైల్పాక శివ. ఏంది అసలు పరిస్థితి ఏంది? రాత్రి డాక్టర్ విశారదన్ మహారాజు గారి ఆదేశాల మేరకు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లాలో నల్ల నరేందర్ గారు మొన్న 17వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు ఇవన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని దీక్ష ప్రారంభించడం జరిగింది. ఆ రోజు ప్రారంభించినప్పటి నుండి అంటే 17 తారీఖు దాదాపు 4 రోజులు కాబోస్తున్నా ఆ రోజు ప్రారంభించినప్పటి నుండి పోలీసులు నిరంతరం రెక్కి నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీద ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ ఆ పై యంత్రాంగాన్ని కానీ ఎటువంటి విషయాన్ని చేరవేయలేదు. అంటే వీళ్ళు ఎన్ని రోజులు చేసుకుంటారో అనే వాళ్ళ ఇంటెన్షనా ఏదో మనకు తెలియదు. కానీ మళ్ళా తెల్లారు వచ్చినటువంటి ఎటువంటి స్పందన లేదు ఈ ప్రభుత్వం నుండి కానీ ఇక ఉన్నటువంటి స్థానిక యంత్రాంగం నుండి కానీ. మళ్ళీ తెల్లారి 3వ రోజు కూడా ఎటువంటి స్పందన లేకపోతే మా నాయకుడికి ఏమవుతుందో అని ఆవేదనతోటి ఒక బాధతోటి ఈ నిరసనను శాంతియుతంగానే కొనసాగిస్తూ మా యొక్క ఆవేదనను ప్రభుత్వానికి వినబడేటట్లుగా కనబడేటట్టుగా ముక్త కంఠంతో మేము అందరం నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న రాత్రి వచ్చి ఆ పోలీసులు దీక్షా శిబిరానికి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి అసలు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చా లేదా అవన్నీ రాసుకొని పేర్లు కూడా రాసుకొని అసలు ఎవ్వరూ లేని సమయంలో ఇప్పుడు మంది తక్కువనే ఉన్నారు, ఇంతమంది పోలీసులు అవసరం అని ముందే ప్రీ ప్లాన్డ్గా చేసుకొని పొద్దుగల్లా అయితే ఎక్కడ ఇది మొత్తం సమాజం దృష్టికి వెళ్తుందేమో, సమాజం దృష్టికి వెళ్తే ఈ విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అనే 5 అంశాల పట్ల ప్రజలందరికీ అవేర్నెస్ వస్తుందని దొంగచాటుగా అర్ధరాత్రి 1 గంటలకు అంతకుముందే రెక్కి నిర్వహించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కనుక్కొని పోయి అర్ధరాత్రి దొంగల్లా వచ్చి ఆమరణ నిరాహార దీక్షను భంగం కలిగించడం జరిగింది సార్. అంతటితో ఆపకుండా మా నాయకుడిని ఒకవైపు తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 20-30 మంది టీం మేము ఉన్నాం. అందులో ఒక 10 మందిని ఒకవైపు బీబీనగర్ సైడ్కి తీసుకుపోయారు. బీబీనగర్ సైడ్కి తీసుకుపోయి అక్కడ ఆపి వీళ్ళ పోలీసుల నాటకాలు ఏ విధంగా ఉన్నాయనంటే ఆ రాత్రిపూట పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఉంచుకోరు, మరి వీళ్ళని ఎక్కడ ఉంచుకోవాలి అని రోడ్డు మీద ఇసిపెట్టి వాళ్ళ నాటకాలు ఏ విధంగా ఉన్నాయంటే బండి ఖరాబ్ అయిందని తాళం స్టార్ట్ చేస్తూ ఆఫ్ చేయడం. ఇంకో బండి ఖరాబ్ అయింది చూడండి, ఇక్కడ ఉండండి మేము మళ్ళీ వస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అక్కడ ఇడిచిపెట్టిపోయిన పరిస్థితి. బండి ఖరాబ్ అయితే వాళ్ళు పోయిర్రు అంటే వాళ్ళు నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఆడ దింపేసి వెళ్ళిపోయారు. బండి ఖరాబ్ అయింది బాబు, మరి ఆగండి అని చెప్పి సరే అక్కడ ఆగలేం కదా అని మా నాయకునికి ఏమైందో, మా నాయకుని ఎక్కడ తీసుకుపోయారని వాళ్ళ ఆవేదనతో హుటాహుటిగా అసలు అనేక చోట్ల వెతికారు సార్. ఆ రోజు అసలు ఎక్కడ ఉండు మనకు పర్టికులర్గా సమాచారం కూడా లేదు. అక్కడికక్కడ రాత్రి మొత్తం నిరంతరం వెతుకుతూనే ఉండి చివరికి ఏరియా హాస్పిటల్లో ఉండని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత తెలిసింది. అదేవిధంగా ఇంకొక 4-10 మందిని అది యాదగిరిగుట్ట రూట్లో తీసుకొని పోయారు. యాదగిరిగుట్ట రూట్లో తీసుకుపోయి బస్టాండ్లోకి తీసుకుపోయి వాళ్ళతో ఫోన్ మాట్లాడారు. మమ్మల్ని అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి పోలీసులు టాయిలెట్ వస్తుందన్నట్టుగా దిగి మేమందరం కూడా టాయిలెట్ పోద్దామని మేము అక్కడ దిగంగానే ఇక మేము అక్కడ ఉండి మా వాళ్ళతోటి ఫోన్ మాట్లాడుతున్నాం. ఏమైంది అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాం. అప్పుడు మా వాళ్ళతోటి ఫోన్ మాట్లాడుతున్నాం. మీ అందరిని అదే అదునుగా చూసి అక్కడ డోర్లు వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ డోర్లు వేయలేదు. డోర్లు వేయకుండా వేసుకోకుండా పోతున్నారు. ఎక్కడ పోతురు సార్ అని అడిగితే కూడా మేము మళ్ళీ వస్తాం ఉండండి అంటే సరే సార్ డోర్లన్నీ వేసుకోరు, మరి ఆ డోర్లు కూడా వేసుకోకుండా పోతా ఉన్నారు అంటే ఆ హుటాహుటిన మమ్మల్ని యాదగిరిగుట్ట బస్టాండ్ ఒడ్డున వదిలిపెట్టి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోవడం జరిగింది సార్. దాదాపు 2-2:30-3 గంటల ప్రాంతాన. అప్పటికప్పుడు మాకేమైనా జరిగితే మా నాయకుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, మా కార్యకర్తలు ఇంకొంతమంది ఎక్కడ ఉన్నారో తెలియదు, మా నాయకుడి పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలియదు. అప్పుడు మా ఫోన్లో ఛార్జింగ్ కూడా సరిగ్గా లేదు సార్. అట్లా నిర్దాక్ష్యంగా దొంగల్లా వచ్చి మరి ఈ యొక్క డిమాండు, ఈ యొక్క అంశాలు సమాజానికి కనబడొద్దు, వినబడొద్దు. సమాజానికి కనబడితే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ప్రజలు ఒక ఉగ్ర రూపాన్ని వస్తే ఈ ప్రభుత్వం తట్టుకోలేదు. కాబట్టి ఎక్కడికెక్కడ ఇట్లా అనేక జిల్లాలలో కార్యక్రమాలు చేసినా కానీ అర్ధరాత్రుల్లానే దొంగల్లాగా ఎత్తుకపోయినటువంటి పరిస్థితి ఉంది దాదా. అది రాజ్యమే దొంగల చేతిలో పెట్టినప్పుడు రాజ్యం అయితేనే ఉంటుందిలే. కానీ
పోలీసు వాళ్ళు ఎక్కడన్నా ఊర్లల్లో అక్కడక్కడ దొంగలు పడితే పోలీసు వాళ్ళకు ఒక మాట చెప్తే వచ్చి పట్టుకుపోయాల్సిన పోలీసులే అర్ధరాత్రి రాళ్ళే వచ్చి ఇక్కడ నిరసన చేస్తున్న కార్యకర్తలని ఒక 10 మందిని యాదగిరిగుట్టకాయ, ఒక 10 మందిని బీబీ నగర్కాయ నాయకులు తీసుకుపోయి ఎక్కడ పెట్టిరో కూడా తెలియదు తెల్లార వరకు. అంటే ఈ ప్రభుత్వం పరిపాలన తీరు, పోలీసులు కూడా ఈ లోకల్లో భువనగిరి టౌన్లో ఉన్న పోలీసులు కూడా మరి ఈ పోలీసులు ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదు కదా. తీసుకుపోయిన వాళ్ళు మీ దగ్గర ఉంచుకోవాలి, మరి తీసుకుపోయి మీ పోలీస్ స్టేషన్లో ఉంచుకోలేదు. 10 మందిని తీసుకుపోయి అక్కడ వదిలేసారు, 10 మందిని తీసుకుపోయి ఇక్కడ వదిలేసారు. నాయకుని తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టిరా అంటే మీరు పెడితే పెట్టిరావు కానీ పెట్టిన సంగతి వీళ్ళకి తెలియదుగా. వీళ్ళు ఎటు పోయారు, వాళ్ళు ఎటు పోయారు, నాయకుడు ఎక్కడ పోయిండు అంటే ఏంది అసలు ఈ చిందరబంధం ఏందని ఒకసారి ఆలోచన చేయాలి. ఈ పనితీరును, ఈ వ్యవహారాన్ని బంద్ చేసుకోవాలని ఆ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది కరెక్ట్ కాదు, ఎంతవరకు కరెక్టో కాదో మీ ఆత్మతో ఒకసారి చెక్ చేసుకొని మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇంకా మీరు ఇప్పుడు యాదగిరిగుట్టకాయ అన్నారు కదా, అక్కడ ఆ సైడ్ తీసుకుపోయిన వాళ్ళు మేము 4 ఉన్నాం సార్. మేము ఇప్పుడు శివ మహారాజు, శ్రీకాంత్, లింగస్వామి, ఇంకో అతను, మొత్తం 4 తీసుకొని యాదగిరిగుట్ట బస్ స్టాండ్లో వదిలిపెట్టడం జరిగింది మమ్మల్ని. నేను కూడా అందులో ఉన్నాను. ఒక మనకు మధ్యరాత్రి 1:30-2 టైంలో బస్ స్టాండ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఆపి పాస్పోర్ట్స్ అని దిగడంతో మాకు ఇట్లా కిందికి దిగినాం. వాళ్ళు సడన్గా వచ్చి డోర్స్ అట్లే ఓపెన్ ఉన్నాయి, ఆ డోర్స్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. సార్ ఎక్కడికి వెళ్తున్నారు అంటే మేము మళ్ళీ వస్తాం ఉండండి అనుకుంటా అలా డోర్లు ఓపెన్ ఉన్నా ఇట్లా అట్లే కొట్టుకొని బండి తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆ మధ్యరాత్రి మేము ఎక్కడ పోవాలో మాకు అసలు బయటకు వస్తే రోడ్డు పైన ఒక వెహికల్ కనిపిస్తలేదు, రోడ్డు పైన ఒక మనిషి కూడా కనిపిస్తలేదు. సింహ చీకటి, చలికాలం, ఫుల్ చలి పెడుతుంది. మా దగ్గర స్వెటర్లు, మేము దీక్షలు ఉన్నాం కదా, దీక్షలు సార్తో కూర్చున్నాం. మేము మా సార్తో కూర్చున్నాం. అక్కడ నుంచి ఎత్తుకోవేరు. మాకు ఆ చలిలో ఎక్కడి వాళ్ళు అర్థం కాక నడుచుకుంటూ వచ్చినాం సార్. అక్కడ నుంచి యాదగిరిగుట్ట నుంచి ఇక్కడ వరకు పొద్దుగాల మరి ఏం లేవు, వెహికల్స్ లేవు, మాకు నడుచుకుంటూ వచ్చినాం. మా నాయకులందరినీ కూడా బీబీనార్ కొంతమందిని పంపించారు, యాదగిరిగుట్ట కొంతమందిని పంపించారు. మా నాయకుని తీసుకొచ్చి ఎక్కడ చేసారో మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మేము ఎక్కడి నుంచి రావాలో మాకు వెహికల్ లేదు. బస్సు ఎక్కుదామంటే బస్సులు నడువు. ఆ టైంలో నడుచుకుంటూ వచ్చినాం. అక్కడ పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడికి వచ్చే వరకు తెల్లారింది మాకు. అది పరిస్థితి. ఓకే ఏంది మరి రాత్రి మిమ్మల్ని కూడా ఒక 4-5 తీసుకొని ఎక్కడ ఎక్కించుకొని పోయారు అన్నారు పోలీసు వాళ్ళు. మరి ఎటు సైడ్ పోయారు, ఎక్కడ పోయారు, ఏం చేశారు అసలు? బీబీనార్ రూట్లో తీసుకెళ్ళారు సార్. బీబీనార్ రూట్లో తీసుకెళ్ళి మధ్యలో ఆపి మా ఉద్యమాన్ని మొత్తం ఎటకారంగా మీ నాయకుడు అసలు తాగుతుండా అంటే ఎంత దరిద్రంగా మాట్లాడారంటే అట్లా మాట్లాడారు పోలీసు. మీ ఉద్యమం అసలు మీరు చేస్తుర్రా, మీరు నటిస్తుర్రా అని కామెడీ పీసెస్ లాగా అయిపోయింది. ఈ యొక్క ఉద్యమం అనేది మొత్తం కామెడీగా తీసుకురు సార్. ఉద్యమాన్ని కామెడీగా తీసుకొని దీనికి గౌరవం లేకుండా అక్కడ ఉన్న వ్యక్తులకు మాకు మా పార్టీ ధర్మ సమాజీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన ఆమోదం ప్రకారం మా నల్గొండ యాదాద్రి డిస్టిక్, భువనగిరి డిస్టిక్లో మా నల్ల నరేందర్ మహారాజ్ అనే అధ్యక్షుడు ఒక నిరసనగా ఒక ఆహార నిరాహార దీక్ష చేస్తే దాన్ని ఎగతాళిగా అంటే మామూలుగా కాదు, తీసుకెళ్ళిరా ఏదన్నా రోడ్డు సమస్య ఉందా అంటే దీని గురించి మాట్లాడదామంటే ఏది లేదు. అక్కడ తీసుకుపోయారు, వదిలేసారు, వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తామని చెప్పేసారు. చాలా ఇబ్బంది పెట్టారు పోలీసు వ్యవస్థ మాకు రాత్రి. మరి మీరు ఎట్లా వచ్చారు? అక్కడ ఏముంటుంది సార్, ఆ టైంకి ఏం లేదు. వాళ్ళకి చేసుకుంటా నడుచుకుంటా ఒక 5 కిలోమీటర్ దాకా నడుచుండొచ్చు సార్ మేము. అదే రాత్రి ఆ టైంలో ఎవరు ఉంటారు సార్? ఏ లారీ వాళ్ళు ఆపరు, ఏ ట్రావెల్ ఉండదు, ఏ బండి ఉండదు. ఆ టైంలో ఎవరిని ఆపుతారు? ఎవరు ఆపలేరు కదా. అక్కడ జరిగిన సీన్ అది సార్. రాత్రి జరిగింది. చూశారు కదా ఎంత ఘోరమో. కార్యకర్తలను కూడా పోలీసు వాళ్ళు తీసుకుపోయి అక్కడ కొంతమందిని, ఇక్కడ కొంతమందిని ఇలా వదిలేసుకుంటూ ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం తీరు రేవంత్ రెడ్డి గారు మరి ఇటనే ఉంటుందా? మేము ఈ సబ్బండ కులాల కోసము, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కోసము విద్య, వైద్యము, ఉపాధి, ఇల్లు, భూమి కావాలని, మంచి వైద్యం కావాలని, అన్నిటి కోసము ఈ ప్రజల కోసము మేము గత 2 నెలల నుంచి కలెక్టర్ల గారికి, ఎంఆర్ఓ గారులకు వినతి పత్రం ఇచ్చుకుంటూనే, తెలియజేసుకుంటూనే ఈరోజు ఈ ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా మీరు చిందరబందనం చేసి మా కార్యకర్తలను తీసుకుపోయి అక్కడ కొంతమందిని, ఇక్కడ కొంతమందిని అని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. కానీ ఈ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ఎవరి మాటల్లో చూడు అదే ఉన్నది.
మేము ఆ రాత్రి మేము ఎక్కడ పోవాలి సార్? మా ప్రాణాలు ఎక్కడ పెట్టుకోవాలి? మేము ఇప్పటికీ 4 రోజుల నుంచి ఉన్నాము. మా నాయకుడిని ఎక్కడ తీసుకుపోయారో మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసారు, కొంతమందిని అక్కడ. అంటే ఒకరికి ఒకరు కలవకుండా చేసి ఎక్కడోళ్ళని అక్కడ వదిలేసిన పరిస్థితి ఇంత దారుణంగా ఉంది పోలీస్ వ్యవస్థ కూడా అని వీళ్ళ మాటలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు చెప్పడం జరుగుతుంది. మరి ఇది కూడా ప్రజలారా మీకోసం, సబ్బండ కులాల కోసం, బీసీ ఎస్సీ ఎస్టీల కోసం అని పోరాడుతున్న, నిరంతరం పోరాటం చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మాత్రం ఈ విషయాలు చెప్తున్నారు. మరి మీరు కూడా చూసి మరి ఏం తెలియజేస్తారో, ఎలా మాట్లాడతారో, ఎలా తెలియజేస్తారో, మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో, ఇది కరెక్టా కాదా అనే మీ మాటల్లో కూడా తెలియజేయాలని చూస్తూనే ఉండండి ఈ తల్వార్ తాత టీవీ.